నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. నాగబాబు వేసిన ట్వీట్ ఇప్పుడు మొత్తం సినీ ఇండస్ట్రీని కదిలించేలా ఉంది. మొన్న జరిగిన ఎలక్షన్కి సంబంధించి ఈ ట్వీట్ ఉండడం జరిగింది. ఏంటి అంటే ట్వీట్ సారాంశం, పరాయి వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు మా వాళ్ళైనా సరే పరాయి వాళ్ళ కిందే అవుతారు, లేదు మాకు సపోర్ట్ చేసిన పరాయి వాళ్ళైనా మా వాళ్లే అన్నట్టు ఆ ట్వీట్ సారాంశం ఉంది. అసలు నాగబాబు గారు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి వేశారు? ఇది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చిట్టిబాబు గారు, రైటర్, తర్వాత సినీ క్రిటిక్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. చిట్టిబాబు గారు మా అందరికీ తెలుసు, తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో. నాగబాబు గారి ట్వీట్ని ఎలా చూడాలంటారు? నాగబాబు గారు ట్వీటు నా దృష్టిలో చాలా అనాలోచితంగా అనవసరమైన ట్వీట్. ఎందుకు అంటున్నానంటమ్మా, ఆయన రాజకీయ నేపథ్యం అవగాహన లేని కారణంగా. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు చూసుకుంటే దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో కూడా చూసుకుంటే అన్నదమ్ములు వేరే వేరే పార్టీలు, భార్యాభర్తలు వేరే వేరే పార్టీలు, తల్లి కూతురు వేరే పార్టీలు, ఇలాగ ఎవరి పార్టీలు వాళ్ళది, ఎవరి ఉద్దేశాలు వాళ్ళది వెళ్తుంటారు, జరుగుతూ ఉన్నాయి. అన్నీ దేశం మొత్తం మీద ఉంది, మనదే రాష్ట్రంలోనే ఉంది. ఆ అవగాహన లేకుండా అతను ఏదో అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీకి ప్రాపకాండ చేశాడు అన్న కారణంగా నా మేనల్లుడు నాకు ద్రోహం చేశాడని పవన్ మాట్లాడటం ఒక రకంగా క్యాండిడేట్గా పవన్ మాట్లాడాడు. నా మేనల్లుడు పవన్ ఒక క్యాండిడేట్గా తనకి ఎదురు వేరే క్యాండిడేట్ చేశాడు, అతను బాధపడవద్దు. నాగబాబు దాన్ని ఇంకా ఆజ్యం పోసినట్టు, అగ్నికి ఆజ్యం పోసినట్టు అనవసరంగా మావాడు కాదు పరాయివాడు ఈ మాటలు మాట్లాడటం వల్ల ఎవరికి చెడు జరుగుతుంది. అతను ఆలోచన లేకుండా మాట్లాడు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీ, తర్వాత గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ అనే దానికి మోడీ గారికి సమర్థిస్తూ ఆయన గుజరాత్ అంబాసిడర్గా పనిచేశాడు. అదే టైంలో ఆయన భార్య జయా బచ్చన్ ఆ పార్లమెంట్లో మోడీ గారిని వ్యతిరేకిస్తూ మాట్లాడింది. సో వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వేరే వేరే పార్టీలు, వేరే వేరే అందుకని విడిపోయారా, ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారా, ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవించుకున్నారు. అలాగే మనాడు నాగబాబు కూడా ఒక మాట అనేసి ఉంటే పోయేది, అదే అతని అభిప్రాయం. అది దాని గురించి ఆయన ఒక జెంటిల్గా అని ఉంటే అది జెంటిల్గా ఉండదు. అలా కాకుండా ఇలా అనేటప్పటికీ వాళ్ళు ఎవరు కొట్టుకుంటున్నారు? మీ కుటుంబంలో ఉన్న హీరోల ఫ్యాన్సే. అర్జున్ ఫ్యాన్సు, రామ్ చరణ్ ఫ్యాన్సు ట్విట్టర్లో ఒకళ్ళొకళ్ళు నిందించుకుంటున్నారు. అర్జున్ ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకళ్ళొకళ్ళు ట్వీట్ చేసుకుంటున్నారు. ఈ ట్వీట్లో ఎక్కడికి దాకా వెళ్తుంది? వాళ్ళు ఏమడుగుతున్నారు? నువ్వు మా అర్జున్ తన మిత్రుడు అర్జున్ భార్య, అతను క్యాండిడేట్ భార్య ఇద్దరు క్లాస్మేట్స్. ఆ క్లాస్మేట్స్ అవటం వల్ల వీళ్ళిద్దరికీ పరిచయాలు ఏర్పడినాయి. వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే ఆ రెండు ఫ్యామిలీలో వెళ్తారు. ఎప్పటికప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ, ఈ కంట్రీలో కలవటం కన్నా అవుట్ ఆఫ్ కంట్రీ జాలీ ట్రిప్, సరదా ట్రిప్కి వెళ్తారు. ఆ రెండు ఫ్యామిలీలు అంతటి అన్యోన్యతమైన వాళ్ళ కుటుంబం. ఆ కుటుంబం కోసం అతని ఫ్రెండ్షిప్ కోసం అని ఒక మాట ఇచ్చాడు. నీ ఎన్నికల నుంచుంటే నీకు ప్రాపగాండకు వస్తాను నేను. అప్పటికి ఆ మాట అతను ప్రామిస్ చేసిన రోజుల్లో అప్పటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో లేడు, పార్టీ కూడా లేదు. అప్పుడప్పుడు వాళ్ళ స్నేహం అప్పటి నుంచి జరుగుతుంది. ఆ స్నేహంలో మాట ఇచ్చాడు, నువ్వు నుంచుంటే నీకు వచ్చి నేను ప్రాపకాండ చేస్తానని చెప్పాడు. ఆ మాట కట్టుబడి స్నేహానికి విలువ ఇచ్చి తను వెళ్ళాడు. అది కూడా నాకు ఏ పార్టీ కూడా చెప్పేశాడు, నాకు ఏ పార్టీ మనిషిని కాదు, నేను కేవలం నా స్నేహం కోసం, అతనికి ఇచ్చిన మాట కోసం, స్నేహితుడికి ఇచ్చిన స్నేహధర్మం కోసం వెళ్ళారని చెప్పాడు. అది గౌరవంగా ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఏమడుగుతున్నారు? అది తప్పైతే మీ తల్లిని తిట్టాడు, మా తల్లిని అవమానించిన చంద్రబాబు లోకేష్ను వదిలిపెట్టను, మిమ్మల్ని అంత చూసేదాకా నా తల్లిని అవమానిస్తారా మీరు? మీ అంతు నా పేరు సిగ్గుందా శరముందా, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మేము అంత చూడకపోతే మీరు మాట్లాడిన మీరు ఇవాళ చంద్రబాబుని ఎట్లా కలిశారు అని అడుగుతున్నారు. మీరు చంద్రబాబును కలవడం, మీ తల్లిని తిట్టిన చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఉంచుంటూ కనీసం బిచ్చగాడు కూడా, ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాడికి కూడా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తూ వాడి అమ్మను తిడితే నీ బిర్యానీ వద్దని మొహాన్ని సుడుతు కొడతాడు బిచ్చగాడు కూడా. నువ్వు నా అమ్మని తిట్టి నాకు బిర్యానీ ఇస్తావురా, నీ బిర్యానీ వద్దు గడితే పో అని చెప్పి కడుపు మండు ఆకలిలో ఉన్నవాడు కూడా చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి నేపథ్యంలో నువ్వు నీ తల్లిని తిట్టి అవమానించిన వాడిని ఎలా క్షమించావు? అతను క్షమాపణ కోరాడా? నువ్వేమన్నా ఒప్పుకున్నావా? అతను క్షమించాడు అనటానికి లేదు కదా. ఎలా క్షమించావు? అంటే రాజకీయ అవసరం కోసం కలిసావు. నువ్వు రాజకీయ అవసరం కోసం నీ తల్లిని అవమానించిన వాళ్ళనే పౌరుషం చచ్చిపోయి, పౌరుషం చంపేసుకుని, కోపం చంపేసుకుని, ఆవేశం చంపేసుకుని అతనితో సర్దుకుపోయిన
అయినప్పుడు ఒక స్నేహధర్మం కోసం మా హీరో చేస్తే తప్పేంటని వాళ్ళు అడుగుతారు. ఏం సమాధానం చెప్తారు? అనవసరం కదా ఈ రచ్చ. ఈ రచ్చ వల్ల నష్టపోయేది ఎవరు? నీ ఇంట్లో హీరోలే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటే నష్టపోయేది ఎవరు? మీరే కదా. మరో హీరో మూడో హీరోకి నష్టం లాభం లేదు కదా. ఈ మీరు ఈ ఆ అనాలోచితమైన ట్వీట్ వల్ల ఆయన లేనిపోని రచ్చ క్రియేట్ చేస్తారు. ఆయన దగ్గర నాగబాబు దగ్గర ఉన్న పెద్ద వీక్నెస్సే అది. ఏదో ఒకటి మాట్లాడతాడు. బాలయ్య ఒకప్పుడు అన్నాడు, మీకు గుర్తుందో లేదో, బాలయ్య అంటే ఏదో పాత ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నాడు, బాలకృష్ణ అని ఒక పాత కమెడీని ఉన్నవాడు, బాలయ్య ఎవరు, హీరో బాలయ్య ఎవరు అని పెద్ద సెటైర్గా పెద్ద గొప్పగా మాట్లాడు. అది పెద్ద అయింది. ఇప్పుడు అదే బాలయ్యతో నువ్వు పక్కన కూర్చుని ఎన్నికలు ఎలా తిరుగుతున్నావు. సో అతను అనాలోచితంగా అప్పటికప్పుడు జరిగి మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు నేను మాట్లాడటం వేరమ్మా. ఒక స్థాయిలో నువ్వు ఒక హీరోకి ఒక హీరో మెగాస్టార్ తమ్ముడివి, ఒక పార్టీకి ఇంకో తమ్ముడు పార్టీకి ముఖ్య పదవిలో నువ్వు ఉన్నావు. నువ్వు మాట్లాడేది లక్షల మంది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, జన సైనికులు లక్షల మందిలోకి వెళ్తుంది. ఆ లక్షల మందిలోకి మన మాట వెళ్తుంది అన్నప్పుడు మనం అతి జాగ్రత్తగా ఆచితూచి కొలిచి మాట్లాడాలి, కొలతతో మాట్లాడాలి. నోటికి వచ్చింది మాట్లాడతాం. సినిమా ఫీల్డ్లో సాగుద్ది. సినిమా ఫీల్డ్లో మీరు ఏం మాట్లాడినా అది మీ హీరోలు 60 హీరోలు ఇంట్లో ఉన్నారు కనుక సాగుద్ది. అది రాజకీయాలు ఎట్లా సాగుతుంది? రాజకీయాలు యు ఆర్ నాట్ హీరోస్. యు ఆర్ నాట్ హీరోస్ ఇన్ ద పాలిటిక్స్. యు ఆర్ పబ్లిక్లోకి వచ్చారు, ప్రజల్ని ఓటర్ని ప్రార్థించడానికి ప్రాధేయపడటానికి వచ్చారు. ఆ సినిమాలో మీరు ఓటర్లని ప్రేక్షకులు ప్రాధేయపడాలి, మా సినిమా చూడండి. ఇక్కడ మీరు మాకు ఓటేయండి అని ప్రాధేయపడాలి. సో ఆ డిఫరెన్స్ తెలియని రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు మనం పబ్లిక్ మొత్తం మనం నోట్ చేస్తూ ఉంటుంది. మన ప్రతి కథలికని ప్రతి మాటని వాళ్ళు నోట్ చేస్తూ ఉంటారు. మనం అతి జాగ్రత్తగా మాట్లాడాలి, మెలకువగా మాట్లాడాలి, ఒక జాగరూకతతో ఒక విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి అని అనుకోరు. అలా మాట్లాడు. అందువల్ల ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అందుకని నేను వాళ్ళ ఫ్యాన్స్కి కూడా చాలామందికి చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా చెప్తాను. ఫ్యాన్స్ వాళ్ళు రేపు పొద్దున్నే ఒకే స్టేజ్ మీద కనపడతారయ్యా. మీరు అనవసరంగా కొట్టుకుని తిట్టుకుని మీరు ఎరిపప్పలు కాకండి. వాళ్ళ కుటుంబం ఇది. కుటుంబం ఉన్నాక ఏదో చిన్న తేడా వచ్చి రేపు పొద్దున్నే మళ్ళీ ఒకే స్టేజ్ మీద వాళ్ళిద్దరు కనపడతారు, ఒకళ్ళు పోడుకుంటారు, మీరే వింటారు. కానీ చెయ్యొద్దు అని నాగబాబు కూడా దీనికి ముగింపు పెట్టాలి. ఫ్యాన్స్కి ఒక ఏదో నేను అన్నది వేరే మాకు విషయం దీంట్లో గురించి మీరు ఫ్యాన్స్ అల్లరి చేసుకోవద్దు అని చెప్పాలి. లేకపోతే నష్టపోయేది వాళ్ళే, ఎవరూ నష్టపోరు. ఆ ఫ్యామిలీలో ఉన్న హీరోలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటే ఎవరికి నష్టం జరుగుతుంది? వాళ్ళకి కదా. అది తెలుసుకోవాలి. ఇది వెరీ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ అనాలోచితమైన అనవసరమైన కమెంట్ మేడ్ బై నాగబాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.